రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. మండల విద్యాధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడంలో ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా ఉపయోగకరమని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కొత్తగా ఆలోచించేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్తో పాటు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Twinning with the schools which are beside us, and third one is the science fair. So we heartily welcome you, sir, to the school, as well as the program will preside with the Ek Bata principal madam for doing all these efforts with big round of applause. Now we have a prayer song by Brahma Tasmai Shri Gurave Namaha Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrutyorma Amrutangamaya Om Shanti Shanti Shantihi. मॉडल अरे बाबू साइडिंग टू साइड పండుగ చేసుకుంటాం. అట్లా మనం ఏం చేసుకుంటాం, సంక్రాంతి, ఉగాది, బతుకమ్మ పండుగ అలాంటివి మన పండుగలు చేసుకుంటాం. అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడము, వాళ్ళ కల్చర్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ అంతా కూడా ఒకటే
వీఆర్ యునైటెడ్. 28 స్టేట్స్ కూడా మన ఇండియాలో ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఒకటి అనే భావన మనకంతా కూడా ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని కూడా ఎన్నో సంవత్సరాలు ఉండేది. ਜਦੋਂ ਇਹ ਆਉਂਦੀ ਏ ਲੋੜੀ ਬੜਾ ਜੀ ਲਾਉਂਦੀ ਏ ਲੋੜੀ ਜਦੋਂ ਇਹ ਆਉਂਦੀ ਏ ਲੋੜੀ ਬੜਾ ਜੀ ਲਾਉਂਦੀ ਏ ਲੋੜੀ ਇਹ ਭੈਣ ਭਰਾਵਾਂ ਦੀ ਲੋੜੀ ਦਿਲਾਂ ਦੇ ਚਾਵਾਂ ਦੀ ਲੋੜੀ ਇਹ ਭੈਣ ਭਰਾਵਾਂ ਦੀ ਲੋੜੀ ਦਿਲਾਂ ਦੇ ਚਾਵਾਂ ਦੀ ਲੋੜੀ ਜਦੋਂ ਇਹ ਆਉਂਦੀ ਏ ਲੋੜੀ ਬੜਾ ਜੀ ਲਾਉਂਦੀ ਏ ਲੋੜੀ ਜਦੋਂ ਇਹ ਆਉਂਦੀ ਏ ਲੋੜੀ ਤੇ ਖੁਸ਼ੀਆਂ ਲਿਆਉਂਦੀ ਏ ਲੋੜੀ ਬੱਲੇ ਬੱਲੇ ਉਹ ਬੱਲੇ ਬੱਲੇ ਜੀ ਸੋਹਣਿਆ పూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాల గుండ మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాల గుండ మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పిఎంసీ మోడల్ స్కూల్ పులిపల్లిలో సైన్స్ ఫెయిర్ తర్వాత ఎగ్ బారఫ్ సైన్స్ పార్క్ ట్రైనింగ్ స్కూల్ ప్రోగ్రామ్ కింద ముస్లిం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం. దీనిలో భాగంగా పిల్లలందరూ కూడా సైన్స్ ఫెయిర్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం. సైన్స్ ఫెయిర్లో పిల్లలందరూ కూడా లాంగ్వేజ్ సంబంధించి నాన్ లాంగ్వేజ్ సంబంధించి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, హెల్త్ బార్నింగ్ ప్రతి అంశాలు కూడా వదిలిపెట్టకుండా అన్ని అంశాల మీద సైన్స్ ఆర్టికల్స్ ఏర్పాటు చేయడానికి పిల్లలు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఈ ఫెస్టివల్ మూడ్లో పిల్లలు ఈ సందర్భాన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో తర్వాత హర్యానా లాంగ్వేజ్ పిల్లలకు నేర్పించాల ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం అందరూ కూడా హర్యానా వాళ్ళ యొక్క మాతృభాష, వాళ్ళ యొక్క భాష ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా పిల్లలు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ట్రైనింగ్ ద ప్రోగ్రామ్ అంటే వివేకానంద స్కూల్ నుంచి తర్వాత కొమ్మటిపల్లి కేజీబీ రామాయణపేట నుంచి యూపీఎస్ కోటపల్లి నుంచి కూడా వివిధ పాఠశాల స్కూల్లో రావడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి మరి వీళ్ళ యొక్క ఈ మోడల్ స్కూల్లో ఏ విధంగా జరుగుతుంది, పిల్లలు ఇక్కడ ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఇక్కడ ఒక బేసిక్ నాలెడ్జ్ ఎట్లా ఉందని చెప్పేసి పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్లో వీళ్ళు నిర్వహిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి టీఎస్ఎంఎస్ ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయులందరూ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పిల్లలు కూడా ఈరోజు మోడల్ స్కూల్ రామాయణపేటలో సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఇది సైన్స్ ఫేర్ అనే బదులు ఫ్యూచర్ ఇండియన్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఆ ఫ్యూచర్ ఇండియా అనేది తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే పిల్లలు ఒక చార్ట్ పట్టుకొని ఒకటి ఏదైనా చెప్పచ్చు, కానీ అలా కాకుండా మా పిల్లలు ప్రతిదీ కూడా వర్కింగ్ మోడల్లో తీసుకొచ్చారు. అంటే ఒక చార్ట్ పట్టుకునే చెప్పేదానికన్నా ఒక వర్కింగ్ మోడల్ ఉంటే ఒకరికొకరికి అవగాహన అంటే చాలా క్లియర్గా ఏర్పడుతుంది. సో చాలా మటుకు అది కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మొత్తం అందరూ టీచర్స్ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి ఆల్మోస్ట్ 400 ఆర్డ్ వర్కింగ్ మోడల్స్ని తీసుకొచ్చారు.
దీనికి మెయిన్ ఏంటి అంటే లైక్ పిఎంశ్రీ స్కూల్గా మాది సెలెక్ట్ అయింది. పిఎంశ్రీ స్కూల్ సెలెక్ట్ అయినప్పుడు మనం పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో అనేది నాది ఈ సైన్స్ ఫేర్. వాళ్ళని ఆ మైండ్స్ని కొంచెం మనం ఇగ్నైట్ చేయగలిగితే దే కెన్ బిల్డ్ ద ఫ్యూచర్. సో అది సైన్స్ ఫేర్ అండి. నెక్స్ట్ ట్రైనింగ్ ఆఫ్ స్కూల్స్ అంటే మన స్కూల్కి వేరే స్కూల్కి తేడా ఏంటి, మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తదాన్ని ఏదైనా నేర్చుకోవచ్చా, మన స్కూల్కి వచ్చినప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది చూస్తారు, అవగాహన పెంచుకుంటారు, మన దగ్గర నుంచి ఏమైనా మంచి ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. దట్ ఈస్ ట్రైనింగ్ ఆఫ్ స్కూల్స్. నెక్స్ట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసేసాము. ఇది ఒక ఆల్మోస్ట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ఒక 1 month మటుకు రిగరస్గా హర్యాన్వి అంటే హర్యానాని మనం ఆప్ట్ చేసుకున్నారు. పిఎం అంటే ప్రతి స్టేట్కి ఒక స్టేట్ని లింకప్ చేస్తారు. మనది తెలంగాణకి హర్యానా అనేది లింకప్ చేసి ఉంది కనుక హర్యాన్వి అనే భాషని పిల్లలకి నేర్పించాలి. పిల్లలకి నేర్పించిన తర్వాత ఒక 1 month ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళని అన్నీ కూడా ఒక క్లాస్కి నేర్పిస్తే మిగతా వాళ్ళందరూ నేర్చుకునేలాగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేసి ప్రోగ్రామ్ ఈరోజు కూడా అది కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ 3 చేసాము.